బెజవాడలో రెండో రోజు కూడా నో హెల్మెట్ నో డ్రైవ్ కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్ కూడలితో పాటు ఇతర ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. హెల్మెట్ పెట్టుకోకుండా వస్తున్న 2 వీలర్స్ ని పోలీసులు వెనక్కి పంపేస్తున్నారు. ఫైన్స్ వసూలు చేయడంతో పాటు హెల్మెట్ వినియోగం అవసరాన్ని తెలియజేస్తున్నారు. విజయవాడ నుంచి మరింత సమాచారం తెలుసుకుందాము. మా ప్రతినిధి శ్రీకాంత్ అక్కడున్నారు. విజయవాడ సిటీలో హెల్మెట్ల వాడకానికి సంబంధించి అయితే స్పెషల్ డ్రైవ్ కొనసాగుతోంది. హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి నో ఎంట్రీ అని చెప్పి నిన్నటి నుంచి కూడా అటు ప్రకాశం బ్యారేజీ మీద ఇతర ప్రధాన కూడళ్లలో కూడా అటు ట్రాఫిక్ పోలీసులు అయితే ఈ స్పెషల్ డ్రైవ్ ని నిర్వహిస్తున్నారు. నో హెల్మెట్ నో ఎంట్రీ ఈ నినాదంతోనే ప్రస్తుతం ఈ డ్రైవ్ అనేది కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీకి వెళ్లే మార్గంలో అయితే ఈ డ్రైవ్ ని ఏర్పాటు చేశారు. ఈ డ్రైవ్ ని ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున హెల్మెట్లు పెట్టుకోకుండా వస్తున్న వాళ్ళందరికీ సంబంధించి ఒకవైపున అటు జరిమానాలు విధిస్తా ఉన్నారు. అదేవిధంగా హెల్మెట్ వినియోగానికి సంబంధించిన ఆవశ్యకతను కూడా వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం అయితే అటు ఏడీసీపీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యంలో అయితే కొనసాగుతుంది. ఒకసారి ఏడీసీపీ ప్రసన్న కుమార్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఆల్రెడీ ఈ స్పెషల్ డ్రైవ్ అనేది గత 4 రోజులుగా కొనసాగుతా ఉంది. ఇప్పుడు నో ఎంట్రీ నో హెల్మెట్ నో ఎంట్రీ అనేది ఎట్లా ఉంది ప్రజల నుంచి కూడా? ఇప్పటికీ ఈ డ్రైవ్ వల్ల అండి 25% హెల్మెట్లు పెడుతున్నారు. మీరే చూస్తున్నారు కదా. ఒక 100 వెహికల్స్ వస్తే ఖచ్చితంగా 60-70 మంది హెల్మెట్స్తో వెళ్తున్నారు. ఖచ్చితంగా ఇది 100% అచీవ్ చేస్తామండి. ఈ డ్రైవ్ కంటిన్యూ అవుద్ది. అందరికి కూడా తెలుస్తుందండి. ఇప్పుడు హెల్మెట్ లేని వాళ్ళని పంపకూడదండి. రండి హెల్మెట్ లేని వాళ్ళు వెళ్ళకూడదని. పంతులు గారు నాపండి అక్కడ. పంతులు గారు నాపు. ఎవరైనా ఒకటేనండి, ఎంప్లాయీ లేదు, పోలీసు లేదు, ఎవరైనా సరే వెళ్ళనివ్వట్లేదు. వాళ్ళకి కూడా తెలియాలండి. అంటే వాళ్ళ ప్రాణ రక్షణ ఏంటో వాళ్ళకి తెలియకుండా ఉంటున్నారు. దాని కారణంగా ఎదుటి వాళ్ళకేంటి వాళ్ళకని ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు సార్ కారణాలు? ఎందుకంటే ఒకన ఆల్రెడీ ఫైన్స్ కూడా కట్టిస్తున్నాము, ఈ కార్యక్రమం కూడా నిన్న నుండి చేస్తున్నాం, ఎక్కువ మందికి తెలిసింది అయినా కూడా కొనసాగుతుంది హెల్మెట్లు పెట్టుకోకుండా. అంటే ఇంకా పోలీసులు ఇది కంటిన్యూ చేస్తారా? 2 రోజులు 3 రోజులు చేసి ఆగుతారు కదా అన్న దేశంలో ఉన్నారు. కానీ అది ఆగే సమస్య లేదండి. హైకోర్టు కూడా ఉత్తర్వులు చెప్పి మీరు చూడొచ్చు. కానిస్టేబుల్ గారు కూడా ఎవరైనా కానీ హెల్మెట్ పెట్టుకుని వెళ్లాల్సింది. అదేవిధంగా హెల్మెట్ ఉంటేనే అలౌ చేస్తాం, లేకపోతే పోలీసు వారి మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం, ఫైన్ వేయడం జరుగుతుంది. సార్, ఒకవైపున ఫైన్స్ రాస్తున్నాం, ఒకవైపున నో హెల్మెట్ నో ఎంట్రీ అనేది తెచ్చాం. ఇంక ఇలాంటి ఏమన్నా ఈ హెల్మెట్ వాడకానికి సంబంధించి కొత్త ఆలోచనలు ఏమన్నా ఉన్నాయండి? కాలేజెస్ దగ్గర కూడా యూత్ అన్నది చాలా ఎక్కువ ఇబ్బందిగా ఉంది. దానికని కాలేజెస్ లో నో హెల్మెట్ నో ఎగ్జిట్ అని చెప్పి వెళ్లిన తర్వాత ఆల్రెడీ ప్రిన్సిపాల్స్ చెప్తున్నాము. లోపల వెహికల్స్ అన్ని గేట్స్ క్లోజ్ చేసేస్తామండి. హెల్మెట్ ఉన్న విద్యార్థుల్ని బయటకు పంపిస్తాం. అదేవిధంగా పేరెంట్స్ పికప్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు కూడా వితౌట్ హెల్మెట్ వస్తున్నారండి. వచ్చినప్పుడు వాళ్ళని నో హెల్మెట్ నో పికప్ అని చెప్పి క్యాప్షన్ తో పేరెంట్స్ కూడా ఎడ్యుకేట్ జరుగుతుందండి. ఆల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఇది ఇంకా అదే రకంగా విస్తరింపజేస్తామండి. ఇది మొత్తంగా పూర్తి స్థాయిలో అయితే హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం విజయవాడ ట్రాఫిక్ పోలీసులు అయితే రోడ్డు ఎక్కకుండానే పూర్తి స్థాయిలో ఆపుతున్న పరిస్థితి. వాళ్ళకి ఆ హెల్మెట్ పెట్టుకోకపోతే చూడొచ్చు మనం, ఎంతో మంది హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళందరికీ సంబంధించి ఒకవైపున కేసులు నమోదు చేస్తా ఉన్నారు, జరిమానాలు విధిస్తా ఉన్నారు, బండి కూడా సీజ్ చేస్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ ట్రాఫిక్ కి సంబంధించి హెల్మెట్ల వాడకం అంశానికి సంబంధించి అయితే విజయవాడ పోలీసులు సీరియస్ గా తీసుకున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా పోలీసులకి స్పెషల్ డ్రైవ్ లో చిక్కిన వాళ్ళే. ఇక మీద ఈ డ్రైవ్ కొనసాగుతుంది. మరిన్ని ఆలోచనలతో కూడా హెల్మెట్ వాడకాన్ని తప్పనిసరి చేస్తామని చెప్పి విజయవాడ పోలీసులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్ రెడ్డి, విజయవాడ.